హాయ్, తెలుగు స్వాగతం. ఈనాటి మార్కెట్ స్పెషాలిటీ విశేషం ఏంటంటే చాలా దొంగచాటుగా మెల్లిమెల్లిగా మొత్తానికి పడేశారు. దగ్గర 200 పాయింట్స్ వెళ్ళిపోయింది. అయితే క్లోజింగ్ ప్రైస్ ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ మీరు తీస్తారు కదా, 176 పాయింట్స్ డౌను, అంటే 1%, ప్రిసైజ్గా 1% తగ్గింది. సెన్సెక్స్ కూడా అంతే దాదాపు. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం తగ్గింది. దానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీని చాలా వరకు సేవ్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంకే లేపింది మొదట్లో. మార్కెట్ అంతా అప్ సైడే కదా, ఫైనల్గా పాలైంది కదా. టోటల్గా తీసుకున్నట్లయితే 800 దాటిపోయినటువంటి ఇండెక్స్ 600 చిల్లరకు వచ్చిందంటే దగ్గర 200 పీక్ లెవెల్ నుంచి 250-270 పాయింట్లు తగ్గింది. పీక్ లెవెల్స్ నుంచి తీసుకున్నట్లయితే చాలా సిస్టమేటిక్గా అమ్ముకుంటూ వచ్చారు. దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అనాలా అంటే ప్రాఫిట్ బుకింగే కానీ, బట్ అట్ ది సేమ్ టైం కొంచెం షార్ట్ సెల్లింగ్ కూడా కనపడుతున్నది. రేపేమో వీక్లీ సెటిల్మెంటు. రేపటి గురించి నేను ఆప్షన్ చైన్ అయితే చూడలేదు. రేపటి గురించి చెప్పాలంటే వెయిట్ అండ్ వాచ్. బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ లుక్స్ స్ట్రాంగ్. బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఏం లేదు, అంటే బుల్ రేంజ్లోనే ఉన్నాం మనం. అందువల్ల ఏంటంటే నిఫ్టీ స్ట్రాంగే, బట్ నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వస్తే, బ్యాంక్ నిఫ్టీ తగ్గితే బై ఆన్ డిప్స్ టైపే. అంటే రేపటి వరకు ఇంట్రాడేకి ఏంటంటే ఒక 200-300 పాయింట్లు తగ్గినట్లు అనిపిస్తే, అంటే 37,500 అండ్ బిలో 37,500 విశేషం ఏముందంటే దాదాపు వచ్చేసింది కదా, దగ్గరికి వచ్చింది. 37,500కి బిలో 37,500కి మధ్యలో వస్తే వన్ కెన్ వెంచర్ ఇంటూ బయింగ్ ట్రై చేయొచ్చు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని చేయొచ్చు. అయితే నిఫ్టీకి సంబంధించి న్యూట్రల్గా ఉంది, అంత స్ట్రాంగ్గాను లేదు, అలానే వీక్గాను లేదు. రేపు సెటిల్మెంటు ఎలా ఉంటుందనే చూడవలసిందే. అయితే మన దీనికి సంబంధించి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఎల్లుండి కదా, రేపు కాదు, శుక్రవారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా డిస్కౌంట్ చేయదు మార్కెట్. కేవలం రేపు సెటిల్మెంట్ కాబట్టి వీళ్ళు ఆపరేటర్స్ ఎటు ఎక్కువ ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని వచ్చేస్తుంది మార్కెట్. అయితే 17,500 మరొకసారి ట్రై చేయొచ్చు. ఇట్ మే టెస్ట్ 17,500 లెవెల్స్. అయితే 17,800 ఇక్కడ రెసిస్టెన్స్ కనబడుతున్నది, 800 ప్లస్ దగ్గర. సో ఈ రేంజ్ వాచ్ చేయాలి జాగ్రత్తగా. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఒక 50-60 పాయింట్లు 70 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అక్కడి నుంచి డైరెక్షన్ ఇట్లా వస్తుంది. బట్ ఏంటంటే 17,800కి వస్తే మాత్రం కొంచెం ఇబ్బందే, అక్కడ సస్టైన్ కాకపోవచ్చు. అంటే 17,800 దగ్గర నుంచి మళ్ళీ ఇట్ మే కమ్ బ్యాక్, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. బట్ 17,500కి లేదా దిగువకు వస్తే భయపడక్కర్లేదు. వన్ కెన్ ట్రై టు బై ఇంట్రాడే. అక్కడ మళ్ళీ పికప్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదు కదా, మీకేమైనా అనిపించింది అట్లాగా ప్యానిక్గా? ఇప్పుడు నేనైతే ఏం భయపడలేదు, మామూలుగా భయపడండి. మీరు భయపడలేదు కదా? భయపడరు. ఎందుకని భయపడరంటే ఈ బుల్ మార్కెట్లో ఉన్నాం అనేది ఒకటి, రెండు ఇట్లా ఎప్పుడైనా తగ్గితే మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నది, బయింగ్ వచ్చేస్తున్నది. అందువల్ల ఏంటంటే బుల్ మార్కెట్లో ఎప్పుడైనా తగ్గితే భయపడవలసిన అవసరం కూడా లేదు. అదే బేర్ మార్కెట్ అయితే తగ్గితే ఇంకెంత తగ్గుతుందని భయపడతాం. అది విశేషం. తర్వాత పిఎస్యూస్కి సంబంధించి ఈరోజు కూడా పిఎస్యూస్
బాగానే స్ట్రాంగ్గానే ఉన్నాయి, ట్రేడ్ అయ్యాయి. అంటే ఏమైనా బయింగ్ అంటూ వస్తే పిఎస్సిస్ మీద కొద్దిగా వచ్చిందని చెప్పుకోవాలి. ఓఎన్జీసీ స్టిల్ అప్, ఈరోజు కూడా కొంచెం పెరిగింది. మిగిలిన పిఎస్సిస్ కూడా తగ్గలేదని చెప్పాలి. యాక్చువల్గా మెటల్స్ అవన్నీ కూడా ఈరోజు తగ్గాయి కదా, మెటల్స్ తగ్గాయి, ఈవెన్ ఐటీ కూడా తగ్గింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏమీ తొణకలేదు బెనకలేదు. తగ్గడానికి చాలా షేర్లు తగ్గాయి కానీ బట్ పిఎస్యు స్టాక్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పిఎస్యు స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్కి ప్రస్తుతం వెళ్ళకూడదు, స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు వరకు అది చాలా బాగా పైకి తీసుకెళ్లారు కానీ సస్టైన్ అవ్వలేదు, కొట్టేశారు. రేపు కూడా కొట్టేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ మరి 37,100 37,400 రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు. అది దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. హెచ్డిఎఫ్సి బ్యాంకుని కొట్టకపోతే మాత్రం పర్వాలేదు, అది 37,400 500 దగ్గర మెయింటైన్ అవుతుంది, సస్టైన్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత స్టాక్స్ తీసుకుంటే యాజ్ ఎ హోల్ ఏమీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు, స్టాక్స్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెద్ద ఏమి అల్లజడి కనిపించలేదు. మార్కెట్ తగ్గుతూనే ఉంది కానీ ఏం పర్లేదు అన్నట్లుగా ఉన్నాయి. ఎటొచ్చి మెటల్స్, ఇన్ఫ్రా ఎలాగో కొంచెం రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది కదా, ఫార్మా కూడా ఈరోజు ఎఫెక్ట్ అయింది, ఐటీ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది. న్యాచురల్ ఇంత తగ్గిందంటే దగ్గర 200 పాయింట్లు, పీక్ లెవెల్ నుంచి తీసుకుంటే 270 పాయింట్ల దాకా తగ్గింది కదా, కొంచెం అలర్ట్గా ఉండవలసిన సిచ్యువేషనే. అంతకుమించి కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. ఒకవేళ 17,400 రేంజ్కి వచ్చిందనుకోండి, ఇట్స్ ఓకే, వీ హ్యావ్ టు లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్, అంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ, అంతేగాని భయపడవలసిందంటూ లేదు. అది మార్కెట్. తర్వాత స్మాల్ క్యాప్ తీసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి. నేను చూశాను, మనం ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం కదా, ఎప్పుడు డిస్కస్ చేసే షేర్లో నేను ఊరికే క్యాజువల్గా చూస్తే మీకు ట్రైడెంట్ రోజు అప్పర్ సర్క్యూటే 5% అప్, అప్పర్ సర్క్యూట్లోనే ఉంది. తర్వాత ఈరోజు కూడా ఈరోజు కూడా జైన్ ఇరిగేషన్, ఈ జైన్ ఇరిగేషన్ కూడా అప్పర్ సర్క్యూటే. ఈరోజు మార్కెట్ ఎంత తగ్గినా అది మాత్రం అప్పర్ సర్క్యూట్లోనే ఉంది. దగ్గర 40 రూపాయలకి దగ్గరగా వచ్చింది, 39 చిల్లర. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ బ్రెడ్త్, మార్కెట్ స్ట్రెంగ్త్ ఓకే. ఈ కరెక్షన్స్ అన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్స్, ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ లాంటివి. కాబట్టి 17,400 17,500 అక్కడ బయింగ్ అట్రాక్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే 17,800 900 రేంజ్కి వస్తే చితక కొట్టేస్తారు, అది కనపడుతున్నది. అంటే ఎవరో ఎక్కడో చెప్తున్నారు, గుర్తు రావట్లేదు. అక్టోబర్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ అని. నిజమే, కనపడుతున్నది. ఎట్లా అంటే ఒక పక్కన వాలటైలిటీ పెరుగుతున్నది, వాలటైలిటీ పెరిగితే ప్రీమియమ్స్ ఎక్కువ పెరుగుతాయి ఆప్షన్స్కి. రెండోది రేంజ్ బౌండ్ కనబడుతున్నది. గబ మెట్లు ఎక్కేసి ఎక్కేసింది, పైకి ఎక్కేసింది ఇండెక్స్ 17,900 ఆ రేంజ్ వరకు గబగబా వెళ్ళిపోయింది. మరి చాలా స్పీడ్గా వెళ్ళింది కదండి. మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చింది, ఇప్పుడు వెనక్కి ముందుకి అక్కడక్కడే లాగుతారు. మొత్తానికి రేంజ్ బౌండ్ చేస్తారు మార్కెట్ని. అంటే డిసైసివ్గా 18,000కి వెళ్ళిపోవటం నాకైతే కనిపించడం లేదు. ఎట్ ది సేమ్ టైం పడిపోతుందా 17,000కి వస్తుందా అంటే అది అనిపించటం లేదు. అంటే వాట్ ఐ ఫోర్స్ ఈజ్ 17,400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటే 17,900 లేకపోతే 890 ఇక్కడేమో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ మధ్యలోనే ఊగిసలాడుతూ ఉంటుందన్నమాట. ఆ రేంజ్ని అర్థం చేసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి మనం ఎక్కడుందో, ఇండెక్స్ ఎక్కడుంది, ఈ చివరినుందా ఈ చివరినుంటే జాగ్రత్తగా ఉండాలి, బయింగ్కి వెళ్ళకూడదు. ఈ చివరినుంటే సెల్లింగ్కి వెళ్ళకూడదు.
తగ్గినా భయపడకుండా ఇక్కడ కొంచెం పికప్ చేసుకోవచ్చు కొద్దిగా అట్లా చేసుకోవాలి. బట్ నిజంగానే ఆప్షన్ బయర్స్కి రిస్కే. ఎందుకు రిస్క్ అంటే ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎప్పుడు కరిగిపోతాయో తెలియదు. అయితే ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, వాలటైలిటీ ఇండెక్స్ ఈరోజు తగ్గింది. ఓపెనింగ్లో స్టార్టింగ్లో తగ్గింది, ఒక 2% దాకా తగ్గినట్టు తగ్గి మళ్ళీ అందుకుంది, పికప్ అయ్యి మళ్ళీ 17, 16.5, 17 దాకా వెళ్ళిపోయింది. ఇది నిన్న మొన్నటి వరకు 15 అలా ఉండేది, 16.5, 17కి వెళ్ళింది. సో వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది. వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది, మార్కెట్ తగ్గింది. సో ఓకే, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఓకే, దిస్ ఈజ్ ఓకే ఫర్ బేర్స్. బట్ అట్ ది సేమ్ టైం క్రూడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. అయితే ఈరోజు కొంచెం రిలీఫ్ ఇచ్చాయి, బహుశా ఇంకొంచెం ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ కనబడుతున్నది. క్రూడ్ ధరలు కొంచెం తగ్గుముఖం పట్టవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం డాలర్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నది. ఈరోజు అయితే ₹0.5 పెరిగింది. ₹0.5 ఈజ్ నాట్ ఏ జోక్. ఒక్క రోజులో ₹0.5 డాలర్ పెరిగిందంటే కొంచెం సీరియస్ మ్యాటరే. డాలర్ అంతగా పెరుగుతున్నది, 75 క్రాస్ అయిపోయింది. 75కి వచ్చింది అనుకోండి, మామూలుగా స్పాట్లో తీసుకుంటే 75కి వచ్చేసింది. ఇంకెంత పెరుగుతుందండి అంటే పెరగటానికి ఏముందండి, ఇంకా పెరగచ్చు. బట్ కొంచెం ఆగుతుందిలేండి, కొంచెం ఆగాలి లెక్క ప్రకారం. సో ఆ విధంగా తీసుకున్నట్లయితే డాలర్ పెరగటం నాట్ ఏ గుడ్ సైన్. బట్ అట్ ది సేమ్ టైం ప్రస్తుతానికైతే ఆయిల్ ప్రైసెస్ కొద్దిగా కూల్ డౌన్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఎంత అవుతాయి అనేది చూడాలి. కొద్దిగా కూల్ డౌన్ అయినట్టు అయ్యి మళ్ళీ పికప్ అయ్యాయి అనుకోండి, కొంచెం రిస్కే. అప్పుడు మనకి ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు, అట్లీస్ట్ పెరగకపోవచ్చు మార్కెట్. ఎందుకంటే ఐపీఓస్ ఉన్నాయి కాబట్టి ఐపీఓస్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడతారు, పడకుండా జాగ్రత్త పడతారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే ఎస్, ట్యాంకింగ్ మా సబ్జెక్ట్ मतलब ఇండెక్స్ మే బి సబ్జెక్టెడ్ టు ట్యాంకింగ్. అందువల్ల ఈ మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ అని నాకు అనిపిస్తున్నది. ఈ రేంజ్ 17,400, 17,800 లేదా 900. వాళ్ళు అట్లా అవుతారు, వీళ్ళు ఇట్లా అవుతారు. ఫుట్బాల్ గేమే అదే జరుగుతుంది. డిసైసివ్గా డైరెక్షనల్ అప్రోచ్ ఉండకపోవచ్చు ఈ నిఫ్టీకి. ఒక డైరెక్షన్ తీసుకుని పెరగటమో లేకపోతే డైరెక్షన్ తీసుకుని తగ్గటమో అలా ఉండకపోవచ్చు. ఇన్ ద మీన్ టైం వాలటైలిటీ చూడండి, పెరుగుతారు, పెంచేస్తారు, వాళ్ళు పెంచుతారు, బుల్స్ పెంచుతారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బేర్స్ విజృంభిస్తారు, వాళ్ళు అమ్మటం మొదలు పెడతారు, మళ్ళీ కిందకు వస్తుంది. అంటే కిందకి పైకి అట్లాగా వస్తుంది. కొంచెం ఒడుపుగా జాగ్రత్తగా చేయాలి ట్రేడింగ్ చేసేవాళ్ళు, అది విషయం. అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 17,400 రేంజ్కి వస్తే తగ్గిన షేర్లు ఏమైనా ఉంటే కొంచెం పికప్ చేసుకోవచ్చు, ఎందుకంటే బుల్ మార్కెట్లోనే ఉన్నాం కాబట్టి. కంగారుగా మాత్రం కొనవలసిన అవసరం లేదు, అంతేం లేదు. ఎందుకంటే ఈ మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి ఉంటుంది, అదే అనిపిస్తున్నది. దట్ ఈజ్ విజిబుల్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.